వేణు మనల్ని రమ్మని బలవంత పెట్టకపోతే ఇంత అందమైన ప్రకృతిని చూసే అదృష్టం మనకు పోయేది కదా. నిజమేనండి. ఈ విధంగానైనా మీకు కాస్త విశ్రాంతి దొరికింది. ఈ ప్రయాణం నాకెంతో ఆనందం కలిగించింది. జీవితంలో ఇంత ఆనందమైన రాత్రి నేనన్నాడు గడపలేదే. అవునండి, ఎలా వీలవుతుంది? ఆవిడ గారు ఒప్పుకోవద్దు. ఆవిడ గారు ఎవరు వారు? అదే మీ పంచాయతీ ఆఫీస్. ఆవిడేగా మీ మొదటి భార్య. ఈవేళ నువ్వెంత అందంగా ఉన్నావు. నాకు ఇష్టం అవుతుందేమో. ఇది వరుస. ఏం చేస్తాం కానివ్వండి. ఏమైందమ్మా లలిత? ఏమిటి లలిత? ఏమైంది లలిత? ఇంకా చూస్తావరా? వెళ్ళి డాక్టర్ తీసుకో. డాక్టర్ గారు ఎలా ఉందండి? ఏం పర్వాలేదండి, ఇది మామూలే. లలిత గర్భవతి. సీత, ఈ ఇంట్లో ఉన్న ఒక్క లోటు ఈనాటితో తీరిపోయింది. నాకెంతో ఆనందంగా ఉంది. రండి డాక్టర్ గారు. లలిత చాలా బలహీనంగా ఉంది. రక్తం బొత్తిగా లేదు. బాగా రెస్ట్ తీసుకోవాలి. నేను మందులు రాసిస్తాను, అవి వాడండి. డాక్టర్ గారు, వీలైనప్పుడల్లా మీరు వచ్చి చూచి వెళ్తూ ఉండాలి. అలాగే. ప్రసవానికి ముందే ఆమె నర్సింగ్ హోమ్ లో చేర్పించడం మంచిది. అలాగే డాక్టర్. ఏమిట్రా కంగారు? మన లలితమ్మ గారు, లలితమ్మకి ఏమైంది? లలితమ్మ గారు చెప్పరా? లలితమ్మ గారు కడుపుతోటి ఉన్నారండి. ఎవరు? మన లలితే. ఎవరు చెప్పారా? వాళ్ళ లక్ష్యం. ఎంత మంచి వార్త చెప్పేవరా? ఏమిటో అనుకుని అడిగిపోయాను. ఏమండి, అమ్మాయి కడుపుతో ఉంది. గ్యారంటీగా మగపిల్లాడు పుడతాడు. 10 ఏళ్లు గడిచేలోగా వాళ్ళ ఆస్తి అంతా గిర్రం తిరిగి మన చేతులు లేకొస్తుంది. ఇది నేను ఎప్పుడో ఊహించా. ఆ గుడ్డుబోతు సీతమ్మ బ్రతికినన్నాళ్ళు మన అమ్మాయికి సేవ చేస్తూ పడి ఉండాల్సింది. చూడు సీత, 22 ఏళ్ల తర్వాత మన కుటుంబంలో ఒక వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడు. ఇదే సామాన్యమైన విషయమా? సాధ్యమైనంత వరకు లలిత ఏ పనులు చేయకుండా చూసే బాధ్యత నీది. సీత, సీత, ఏమిటి సీత? ఏమైంది? అబ్బే ఏం లేదు, కాఫీ సైన్స్ లేదు. అక్కయ్య, అక్కయ్య ఏమైంది? ఏం లేదు లలిత, నారింజ పండు తిని వెంటనే కాఫీ తాగాను అంతే. అవునవును, ఆ పైన ఒక గ్లాస్ నిమ్మరసం కూడా తాగితే సరి. పద లోపలికి వెళ్దాం. అయ్యో డాక్టర్ గారు, మళ్ళీ మిమ్మల్ని శ్రమ పెట్టారా? అసలు ఏమీ లేదండి. సీత ఇంత నారింజకాయ రసం తాగింది, దాని మీద కాఫీ కూడా తాగింది, మొత్తం అంతా కక్కింది. అసలు ఇదండి ఈ ఆడవాళ్ళ గొడవతో చస్తున్నాం. తీసుకోరా పిండి, నూతిగా నీళ్ళు తీసుకురా. అమ్మా, నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు. ఏం పర్వాలేదు బావగారు. పర్వాలేదు? భలేదానివే, నీకేం తెలుసమ్మా? ఇన్నాళ్లకు మా ఇంట్లో ఒక వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడు. ఇదేం సామాన్యమైన విషయమా? రే, చేతులు అలుపుకుంటూ చూస్తారా? తీసుకో. మా వదినకి ఎలా ఉంది డాక్టర్ గారు? ఏమీ లేదు, ఈ ఇంట్లో ఇదేదో అంటువ్యాధి అనుకుంటాను. అంటువ్యాధ? ఏమిటండి ఇది? అసలు సుస్థి ఏమిటండి? మీ ఆవిడకి వచ్చిన సుస్థియే. సీత కూడా గర్భవతి. కంగ్రాచులేషన్ సార్. మళ్ళా వచ్చి తీసుకుంటాను, తప్పండి. ఇన్నాళ్లకి భగవంతుడు మనల్ని కరుణించాడు. నా జీవితం నిజంగా సార్థకమైంది.